నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని మనసుకు వచ్చినట్లుగా వివాహాలు చేసుకున్నారంట. మనసుకు ಬಂದಂಗೆ ಮದುವೆಯನ್ನು ಮಾಡ್ಕೊಂಡ್ರಂತೆ. మనసుకు వచ్చినట్లు జీవించారంట. వాళ్ళ మనసుకు ಬಂದಂಗೆ జీవిಸಿದರು. నీకు నచ్చినట్లు జీవిస్తే దాని జీవితం అంటారా? ನಿನಗೆ ಇಷ್ಟವಾಗಿ ಜೀವಿಸುವುದು ಜೀವಿತ ಅಂತ ಹೇಳ್ತಾರ? ఇట్లా సైతాన్ యొక్క ఆలోచన ಈ ರೀತಿ ಇರುತ್ತೆ ಸೈತಾನನ ಒಂದು ಆಲೋಚನೆ. ನಮಗ್ ಮನಸ್ಸು ಒಂದ ಪ್ರಕಾರ ನಡೆದ ಎಪ್ಪಡಿ இருக்குமா? ನಾವು ಮನಸ್ಸುకు ಬಂದಂಗೆ ನಾವು ಜೀವಿಸಿದರೆ ಯಾವ ತರ ಇರುತ್ತೆ? పిశాసు అప్పుడితో சொல்லுவான். సాతానును ಹಂಗೆ ಹೇಳ್ತಾನೆ. నీకు మనసు వచ్చినట్లు పో, ನೀನ್ ಮನಸ್ಸು ಬಂದಂಗೆ ಹೋಗು, నీకు మనసుకు నచ్చినట్లు జీవించు, ನಿನ್ ಮನಸ್ಸಿಗೆ ಇಷ್ಟವಾದಂಗೆ ಜೀವಿಸಿ. తర్వాత దేవుడు కోపం వస్తాయి, ಮತ್ತೆ ಕರ್ತನಿಗೆ ಕೋಪ ಬರುತ್ತೆ, నీళ్లు పంపిస్తాడు, ಮತ್ತೆ ನೀರು ಕಳಿಸ್ತಾನೆ. ఊపిరి ఆడకుండా సావండి, ಉಸಿರಾಡ್ತಾರೆ ಸಾಯ್ಬೇಕು. ఇది వాడొక్క టార్గెట్. ಇದು ಅದೊಂದು ಟಾರ್ಗೆಟ್. వాళ్ళందరూ అట్లా మనసుకు వచ్చినట్లు జీవించి ಅವರೆಲ್ಲರೂ ಮನಸ್ಸಿಗೆ ಬಂದಂಗೆ ಜೀವಿಸಿ నీళ్లలో ఊపిరి ఆడక ನೀರಿನಲ್ಲಿ ಉಸಿರಾಡದಿರಂಗೆ భయంకరమైన మరణాలు మరణించారు. వాళ్ళందరూ కూడా ಭಯಂಕರವಾದ ಮರಣವನ್ನು ಹೊಂದಿದರು. దాంట్లో నోవా కుటుంబం రక్షించబడింది. ಅದರಲ್ಲಿ ನೋಹ ಕುಟುಂಬವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿತ್ತು. చూడండి, అప్పుడు కూడా కుటుంబాన్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ನೋಡಿ, ಅದಕ್ಕಂತಾನೆ ಒಂದು ಕುಟುಂಬವನ್ನು ರಕ್ಷಿಸಬೇಕೆಂಬುದು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల్లో, ಸೊದೊಮ ಗೊಮೊರ್ರಾ ಅನ್ನೋ ಪಟ್ಟಣದಲ್ಲಿ, ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా, ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇದ್ದವರು ಎಲ್ಲರೂ ಕೂಡ అగ్ని చేత ఆ పట్టణం కాల్చబడి బూడిదైపోయారు. ಅಗ್ನಿಯಿಂದ ಸುಟ್ಟಲ್ಪಟ್ಟು ಸುಟ್ಟಿ ಬೂದಿಯಾಗಿದ್ದಾರೆ. ఎందుకంటే ಏನಕ್ಕಂದ್ರೆ వాళ్ళు దుర్మార్గంగా బ్రతికారు, ಅವರು ದುರ್ಮಾರ್ಗದಿಂದ ಜೀವಿಸಿದರು. ఎట్లంటే ఏ పనులంటే ఆ పనులు చేశారు. ಯಾವ ಕೆಲಸ ಅಂದ್ರೆ ಆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. అంటే దైవ భయం లేకుండా బతికారు వాళ్ళు. ಅವರು ದೈವ ಭಯ ಇಲ್ಲದೆ ಜೀವಿಸಿದರು. అందుకే దేవుడు కోపం వచ్చింది. ಅದಕ್ಕೆ ಕರ್ತನಿಗೆ ಕೋಪ ಬಂತು. నిప్పొచ్చి కాలిపోతుంటే జనాలందరూ, ಬೆಂಕಿ ಬಂದು ಸುಟ್ಟೋಗ್ತಾ ಇದ್ರೆ ಜನ ಎಲ್ಲರೂ, సైతానికి సంతోషం అయిపోయింది. ಸಾತಾನನಿಗೆ ಬಹು ಸಂತೋಷ ಆಯ್ತು. ఇంతమందిని సర్వనాశనం చేశారు కదా, ಇಷ್ಟು ಜನను ಸರ್ವನಾಶನ ಮಾಡಿದನಲ್ಲ. కాబట్టి ఆ కాలం నుంచి, ఆదాము నుంచి సైతాను అనేవాడు, ಅದರಿಂದ ಆ ಕಾಲದಿಂದ ఆదాము దగ్గర నుంచి ಆದಾಮನಿಂದ ఇంతవరకు కూడా, ಇಲ್ಲಿವರೆಗೂ ಕೂಡ ఏదో ఒక విధంగా, ఏదో ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ మనం దేవుని ఉగ్రతకు పాత్రలం కావాలి. ನಾವು ದೇವರ ಉಗ್ರತೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕೆಂಬುದು, నీళ్లు పంపించైనా, ನೀರು ಕಳಿಸಿ, అగ్ని పంపించి, ಅಗ್ನಿಯನ್ನು ಕಳಿಸಿ, భూకంపాలను పంపించి, ಭೂಕಂಪವನ್ನು ಕಳಿಸಿ, తెగుళ్లను పంపించి, ರೋಗಗಳನ್ನು ಕಳಿಸಿ మనుషులను నాశనం చేయాలి, మనుషురನ್ನು నాశನ ಮಾಡಬೇಕು ಅಂತ. సో ఈ టార్గెట్ లో ఉన్నాడు శత్రువు. ఈ టార్గెట్ ಅಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಶತ್ರುವು. దేవుడి ఆలోచనలో ఉన్నాడు, ಕರ್ತನು ಯಾವ ಆಲೋಚನೆಯಲ್ಲಿದ್ದಾನೆ? అంతటా అందరినీ రక్షించుకోవాలి, రక్షిಸಬೇಕು. ಎಲ್ಲರೂ మారు మనసు పొందాలి, మారు మనసు ಹೊಂದಬೇಕು. శాంతాన్ని చూపిస్తాడంట, శాంతిಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దీర్ఘ శాంతವನ್ನು, సంపూర్ణంగా ప్రభు మనం రక్షించాలనుకుంటున్నాడు. సంపూర్ణವಾಗಿ నమ్మನ್ನು రక్షಿಸಬೇಕಂತಿದ್ದಾನೆ. శత్రువు ఎన్ని విధాలుగా మనిషిని నాశనం చేయాలనుకుంటాడో, శత్రువు ಎಷ್ಟು ವಿಧವಾದಲ್ಲಿ ನಾಶನ ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂತ, అన్ని విషయాల్లో ప్రభు రక్షించుకోవాలనుకుంటాడు. ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲೂ ಕರ್ತನು ನಮ್ಮನ್ನ ರಕ್ಷಿಸುತ್ತಾನೆ. యేసు ప్రభు అందరికీ ప్రభు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲರಿಗೂ ಪ್ರಭು, అందరికీ దేవుడు, ಎಲ್ಲರಿಗೂ అందరికీ రక్షకుడు, ಎಲ್ಲರಿಗೂ ರಕ್ಷಕನು. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు అంటే ఏమిటో అని. ತುಂಬಾ ಜನ ಅನ್ಕೊಂತಾರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅಂದ್ರೆ ಏನು? పాపము నుండి, ಪಾಪದಿಂದ ಬಿಡಿಸಿ పరిశుద్ధుడిగా మార్చి ಪರಿಶುದ್ಧನಾಗಿ ಮಾರ್ಪಟ್ಟು దేవుని దగ్గర తీసుకుపోయేవాడు యేసు స్వామి. ಕರ್ತನ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋವನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ஆண்டவராக இயேசு கிறிஸ்து எப்படிப்பட்டவரன்னா, பாவத்திலிருந்து நம்மளை விடுவித்து பரிசுத்தவான்களாக மாற்றி ஆண்டவர்கிட்ட கொண்டு போறதா இயேசு கிறிஸ்துவின் அன்பு. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಉದ್ದೇಶ ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಪಾಪದಿಂದ ಬಿಡಿಸಿ ದೇವರ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ಹೋಗುವ ಉದ್ದೇಶವೇ ಆಗೈತಿ. ఇంకో మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. ಇನ್ನೊಂದು ಮಾತು ಓದಿ ಆರಾಧನೆ. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనం. 2ನೇ ವಚನ. ఐజయా చాప్టర్ 43 వర్స్ 2. నీవు జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చదవండి కన్నడ. ನೀನು ಜಲರಾಶಿಯನ್ನು ಹಾದು ಹೋಗುವಾಗ ನಾನು ನಿನ್ನ ಸಂಗಡ ಇರುವೆನು, ನದಿಗಳನ್ನು ದಾಟುವಾಗ ಅವು ನಿನ್ನನ್ನು
ಮುಗಿಸಲವು ಉರಿಯ ನಡೆಯುವಾಗ ನೀನು ಕದರುವುದಿಲ್ಲ. ಜ್ವಾಲೆಯು ನಿನ್ನನ್ನು ದಹಿಸದು ಯೆಹೋವನೆಂಬ ನಾನು నిన్నను దేవరాగిದ್ದೇనಷ್ಟೇ. నీళ్ళలో పడినప్పుడు నీళ్ళు నిన్నేం చేయవు. నీರಲ್ಲಿ బిద్ದಾಗ ನೀರು ನಿನ್ನನ್ನು ಏನು ಮಾಡುವುದಿಲ್ಲ. అగ్నిలో పోయినప్పుడు అగ్ని నిన్నేం చేయవు. అగ్నిಯಲ್ಲಿ బిద్ದಾಗ నిన్నನ್ನು అగ్నియు ಏನು ಮಾಡುವುದಿಲ್ಲ. నిన్ను రక్షించుటకు నేను, నిన్ను రక్షిಸುವುದಕ್ಕೆ ನಾನು. మొదటి వచనం, నేను నిన్ను విమోచించి ఉన్నాను, ನಾನು ನಿನ್ನ ವಿಮೋಚಿಸಿದ್ದೇನೆ. భయపడకు, నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ನೀನು ಭಯಪಡಬೇಡ, ನಿನ್ನ ಹೆಸರು ಇಟ್ಟು ನಾನು ಕರೆದಿದ್ದೇನೆ. నీవు నా సొత్తు, ನೀನು ನನ್ನ ಸೊತ್ತನ್ನು. నేను నిన్ను విమోచించాను, ನಾನು ನಿನ್ನ ವಿಮೋಚಿಸಿದ್ದೇನೆ. నువ్వు నా సొత్తు, ನೀನು ನನ್ನ ಸೊತ್ತು. నేనే నిన్ను సృష్టించాను, ನಾನೇ ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ್ದೇನೆ. కాబట్టి ఆయన సొత్తుని, ఆయన ఆస్తిని, ఆయన సొತ್ತನ್ನು, ಆತನ ಆಸ್ತಿಯನ್ನು నిప్పులో గాని నీళ్ళలో గాని నాశనం చేయటకు దేవుడు అప్పగించాడు. ಬೆಂಕಿಯಲ್ಲಾಗಿ ನೀರಲ್ಲಾಗ್ಲಿ ಅದಕ್ಕೆ ಒಪ್ಪಿಸುವುದಿಲ್ಲ ಕರ್ತನು. కాబట్టి మనమంతా ఏమైనాము, ನಾವೆಲ್ಲರೂ ಏನಾಗಿದ್ದೀವಿ, ఆయన సొత్తు అయినాము. ನಾವೆಲ್ಲರೂ ಆತನ ಸೊತ್ತಾಗಿದ್ದೇವೆ. ನಾವೆಲ್ಲ ಆಂಡವருக்கு ஒரு சொத்தாக மாறிவிட்டோம். ನಾವೆಲ್ಲರೂ ದೇವರಿಗೆ ಸೊತ್ತಾಗಿದ್ದೇವೆ. ఎట్లా? ಹೇಗೆ? ఆయన రక్తము ద్వారా, ಆತನ ರಕ್ತ, ఆయన మరణము ద్వారా ಆತನ ಮರಣದಿಂದ మనం ఆయన బిడ్డలైనాం, ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. ఆయన సొత్తు అయినాం. ನಾವು ಅವರ ಸೊತ್ತಾಗಿದ್ದೇವೆ. అందుకే అగ్ని మనల్ని కాల్చదు, ಅದಕ್ಕೆ ಅಗ್ನಿ ನಮ್ಮನ್ನು ಸುಡುವುದಿಲ್ಲ. నీళ్లు మనలను ముంచివేయదు, ನೀರು ಕೂಡ ನಮ್ಮನ್ನು ಮುಳುಗಿಸುವುದಿಲ್ಲ. వీటన్నిటిలో నుంచి ఇంకా పూర్తిగా రక్షించే శక్తి గలవాడు. ಇದು ಎಲ್ಲದರಿಂದ ಪೂರ್ತಿಯಾಗಿ ರಕ್ಷಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. நெருப்பு நம்மளை எதுவும் செய்யாது, தண்ணீரும் கூட நம்மளை எதுவும் செய்யாது. ಬೆಂಕಿಯು ನಮ್ಮನ್ನು ಏನು ಮಾಡಲ್ಲ, ನೀರು ನಮ್ಮನ್ನು ಏನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ஏன் அப்படின்னு சொன்னா, நாம் ஆண்டவரோட சொத்தா இருக்கிறோம். ಏಕೆ ಅಂದ್ರೆ ನಾನು ದೇವರ ಸೊತ್ತಾಗಿದ್ದೇನೆ. ஆகையால இயேசு கிறிஸ்துக்கு மகிமை யுக யுகங்களும் இருக்கட்டும். ಅದಕ್ಕಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಯುಗ ಯುಗಾಂತರವು మహిమే ఇరలి. మనం యుగ యుగాలకి దేవునికి మహిమపరిచే వాళ్ళగా ఉండాలి. ಯುಗ ಯುಗಾಂತರದಲ್ಲೂ ನಾವು ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯನ್ನು ಮಾಡುವವರಾಗಿರ್ಬೇಕು. ఎందుకంటే ఆయన మన సొత్తుగా చేసుకున్నాడు. ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಅವರು ಸೊತ್ತಾಗಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షిస్తారు. అతను ನಮ್ಮನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ರಕ್ಷಿಸುವನಾಗಿ. ఇంకా ఏ విషయాల్లో మనకు రక్షణ లేదు, ಇನ್ನ ఏ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, ఇంకా ఏ బలహీనత నుంచి మనకు విడుదల లేదు, ನಾವು ಇನ್ನ ಏನು ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ನಮಗೆ ವಿಡುದಲ ಬಂದಿಲ್ವೋ, బిడుగಡೆ ಬಿಡುಗಡೆ ಇಲ್ಲವೋ, అన్నిటి నుంచి పూర్తిగా రక్షిస్తాం. ಅವು ಎಲ್ಲದರಿಂದ ನಮಗೆ ಪೂರ್ತಿಯಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದು. ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಆಂಡವರು ಸಂಪೂರ್ಣ ರಕ್ಷಿப்பார். ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲೂ ನಮ್ಮ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಬಹುದು. ಅದಕ್ಕಾಗ ಕಾಲು ವೇಳೆ ಆಂಡವರು ತುದಿಪೋಂ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವ. అందుకొరకే ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించి పొగిడి పాడదాం. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ನಾವು ఉదయకాల సమయದಲ್ಲಿ ದೇವರನ್ನು ఆరాధిಸಿ స్తుతిస్తాం. లేచి నిలబడదాం. రెండు సదాలు పాడుకున్న తర్వాత మనం ప్రభు